చుట్టుబడి ఒక్తత్తులో పండుగని ఉంచుదాం. ఈ చూసుకల్లో కత్తుతల్ సర్వోన్నతమైన సలము దేవుని మహిమయు ఆయన శిష్యులు ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమెన్. లూకా 2:14. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వాళ్ళారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్ము ఆశీర్వదించునుగాక. కీర్తనలు 134. Happy are those who reject the advice of evil men, or join those who. Happy are those who reject the advice of evil men, who do not follow the example of sinners, or join those who have no use for God. Instead, they find joy in obeying the law of the Lord, and they study it day and night. They are like trees that grow beside a stream, that bears fruit at the right time. But evil men are not like this. They are like straws that winds blows away. But the evil men are on the way to their doom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల వల్లే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వెనెందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగటి చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. ఆమేన్. నాకు ఇదే బొమ్మలు ఒకటి. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల ఎద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నిరాంతపు లోయలోనే సంచరించును, ఏ అపాయంకి భయపడను. నీవు నాకు తోడేయుండు, నీ దడితరియు నా దండమునటు ఆదరించు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా నిండు పొడుచున్నది. నీ ప్రతి దినములన్నట్టు తుఫాషమును బట్టి నా వెంట వచ్చిన చిరకాలము ఏవో మందవ నివాసం చేసేదను. ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. ఆపత్కాలం మంది యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును గాక. సియోనులో నుండి ఆయన ఆదుకును గాక. ఆయన నీ నైవేద్యంలన్నిటిని జ్ఞాపకం చేసుకును గాక. ఆయన నీ దహన బలులను అంగీకరించుకొని నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. మా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తును రక్షించునని మాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపును. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి ఆశ్చర్యపడురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి ఆశ్చర్యపడురు. వారి కృంగి నేల మీద పడి ఉన్నారు. మనం లేచి చక్కగా నిల్చున్నాము. యెహోవా రక్షింపు. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఆమేన్. Myself, Shrestha, I'm telling Matthew 1:22-23. Now all this happened in order to make what the Lord had said through the prophet come true. A virgin will become pregnant and have a son. He will be called as Emmanuel, which means God is with us. And happy Merry Christmas. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leadeth me beside the still waters. He restoreth my soul.
He leadeth me in the paths of righteousness for his name's sake. Yeah, though I walk through the valley of the shadow of death, I shall fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life. Thank you. Psalms 23. The Lord is a king and he is clothed with majesty and strength. The earth is set firmly in place and cannot be moved. Your throne, O Lord, has been firm from the beginning, and you existed before the time began. The ocean's depth raised their voice. O Lord, they raise their voice and roar. They raise their voice and roar. The Lord rules supreme in heaven and is greater than the roar of the ocean and more powerful than the waves of the sea. The Lord laws are eternal, and your temple is holy indeed forever and ever. Amen. Psalm 93. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. Psalms 117:1. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరము సమస్తమై పరిశుద్ధ నామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరొకము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. కీర్తనలు 103 అధ్యాయము 1-2. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ మరియను ఆ శిశువును చూచి ఆయనకు సాగిలపడి ఆయనకు సాంబ్రాణిని బంగారమును బోలముగా కానుకను ఇచ్చెను. ఆమేన్. దుష్టుల ఆలోచన చెప్పున అడవక, పాపల మార్గం నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 1 వెరీ గుడ్. పిల్లలు పెద్ద పెద్ద అధ్యాయాలు కూడా చెప్పారు. మరి మన క్లాప్స్తో వారిని అభినందిద్దాం. ఇంకా పిల్లల్ని అలౌ చేస్తే కీర్తనలు 119 అధ్యాయం కూడా చెప్పే పిల్లలు మన దగ్గర ఉన్నారు. మరి దేవుడు ఆ రీతిగా వారిని మరి అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నారు. సహకరిస్తున్న పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు మన సూపర్ సీనియర్ పిల్లలు ఒక సాంగ్ పాడతారు. ఆ తర్వాత ప్రైమరీ చిల్డ్రన్ డ్యాన్స్ ఉంటుంది. Gloria in excelsis Deo, Gloria in excelsis Deo. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their
మన పిల్లలకి క్లాప్స్తో వాళ్ళని అభినందిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్రైమరీ చిల్డ్రన్ డ్యాన్స్ ఉంటుంది, 2 సాంగ్స్. ఆ తర్వాత జూనియర్ కిడ్స్ డ్రామా జీవానికి మార్గం. రెడీగా ఉండాలి. I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree. Everybody dance with me. Shake your head, kick your leg, wave your arm, jump up and down to Christmas tree, I'm a dancing Christmas tree. Everybody dance with me. Shake your head, kick your leg, wave your arm, jump up and down, turn around, jump up and down, turn around. I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree. Everybody dance with me. Shake your head, kick your leg, wave your arm, jump up and down, turn around, jump up and down, turn around. I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree, I'm a dancing Christmas tree. Everybody dance with me. Everybody dance with me. Everybody dance with me. ఆనందభరితులమైన మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్నామా? మనలో ప్రతి ఒక్కరం మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు 2 మార్గాలు, విశాల మార్గం, ఇరుకు మార్గం. మనం దేన్ని వెంబడించాలి? విశాల మార్గంలో వెళ్ళి క్రీస్తు లేని జీవితాన్నా, లేక ఇరుకు మార్గంలో వెళ్ళి క్రీస్తు ఉన్న నిత్య జీవం గల జీవితాన్నా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది అని దాని కనుగొనువారు కొందరే. మత్తయి సువార్త 7:13-14 అనే వాక్యానుసారం కొందరు స్నేహితులు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో ఈ చిన్న నాటకం ద్వారా చూద్దాం. ఏంటి ఇరుకు మార్గం విశాల మార్గమా? విశాల మార్గం నచ్చినవి తింటూ తాగుతూ ఉండొచ్చా? ఇరుకు మార్గం దేవుని వాక్యానుసారం నడవాలా? అమ్మో, వీటి గురించి ఎక్కడో విన్నట్టుంది కదూ. అవును, వీటి గురించి మన సండే స్కూల్లో చెప్పారు కదూ. మనం విశాల మార్గంకు వెళ్దాం, చాలా ఆనందంగా ఉందాం. భలే భలే, మనం విశాల మార్గంలో వెళ్దాం. పదండి పదండి. మనం ఇరుకు మార్గంలో వెళ్దాం. ఇరుకు మార్గంలో క్రీస్తు ఉంటాడు.
ఏంటి ఇరుకు మార్గమా? ఇరుకు మార్గం వద్దు. ఇరుకు మార్గంలో చాలా కష్టాలు ఉంటాయి. ఇరుకు మార్గంలో వెళ్తే 10 ఆజ్ఞలు పాటించాలి. అమ్మో మా వల్ల కాదు. మాతో రండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందాం. లేదు, మేము ఇట్టే వెళ్తాము. ఇరుక మార్గంలో క్రీస్తుని వెంబడిస్తాం. విశాల మార్గంను ఎంచుకున్న వారందరూ దేవునికి వ్యతిరేకంగా ఈ లోక ఆశలకు లోబడి చిందులు వేస్తూ నచ్చినవి తింటూ నచ్చినవి అలంకరించుకుంటూ అల్లరితో కూడిన ఆటపాటలతో ఇష్టానుసారంగా దేవునికి దూరంగా విశాలమైన మార్గంలో నడుస్తున్నారు. అదే సమయంలో ఇరుకు మార్గంను ఎంచుకున్నవారు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వారి దారిలో క్రీస్తు ఉన్నాడు అని నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లేమి వారికి సహాయపడుతూ చెడు వ్యసనాలకు లోబడక ఎల్లవేళలా నిరంతరం ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవునికి లోబడి క్రీస్తును కలిగి ఇరుకైన మార్గంలో నడుస్తున్నారు. కొన్ని రోజుల తరువాత కొందరు స్నేహితులు అందరూ కలుసుకున్నారు. ఎలా ఉన్నారు? చాలా కష్టమైన మార్గం ఎంచుకున్నాడు. మేము చూడరా ఎంత సంతోషంగా ఉన్నాం. మాతో వచ్చేయండి. అవును, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, కానీ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నిరంతరం ప్రార్థిస్తూ చాలా ఆనందంగా ఉన్నాం. అలా కొన్ని రోజులు, నెలలు గడిచాయి. ఇప్పుడు విశాల మార్గంలో ఉన్నవారు దేవునికి దూరమై అనేక శోధనలతో నిండుకొని ఉన్న మార్గంలో స్నేహితులతో విభేదాలు కలిగి ఉన్న వాటిని వృధా చేసి అనారోగ్యం పాలై ఎన్నో కష్టాలు పడుతూ దేవుని ప్రేమకు దూరమై తాము చేసిన తప్పులు గుర్తు తెచ్చుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు. ఇరుకు మార్గంలో నడుస్తున్న వారందరూ క్రీస్తుని పోలిన వారై క్రీస్తును వీడక విశ్వాసంతో జీవిస్తూ ఎన్నో కష్టాలు ఎదురైనను దేవుని ప్రేమ చూపుతూ దేవుని ప్రేమను పొందిన వారై ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఉన్నతమైన స్థాయికి చేరుకుని నిత్య జీవంనకు అర్హత సంపాదించుకుంటారు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ స్నేహితులు కలుసుకుంటారు. ఎలా ఉన్నారు? బాగున్నాము. దేవుని మార్గంలో మనం నడిస్తే ఎన్నో కష్టాలు ఉన్నా చివరికి సంతోషం, సమాధానం, సుఖాలు వస్తాయి. మేము దేవునికి దూరంగా వెళ్ళాము. ఇంతలో ఈలోక ఆనందంలో ఉండి చివరికి బాధాశ్రమను పొందాము. అవును, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు. తండ్రి మాట వినకుండా తప్పిపోయిన కుమారుల్లా మేము ఈ విశాల మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ లోక ఆశలకు బానిసలయ్యాం. అవును, యోసేపు ఎన్నో కష్టాలు పడ్డా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నిరంతరం ప్రార్థిస్తూ చివరికి ఎంతో ఎదిగాడు.
లూకా 15:7 చెప్పినట్టు మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును. ఇప్పటికైనా ఆ మార్గం వదిలి ఈ దేవుని మార్గంలోనికి రండి. మనం మారు మనసు పొంది దేవునితో ఆనందంగా ఉందాం. పదండి. ప్రభువా, మమ్మల్ని క్షమించు. నీ మార్గంలోనే నడిచే శక్తి మాకు దయచేయండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యోహాను 14:6 చెప్పిన విధంగా జీవానికి మార్గం యేసే, పరలోకం చేరుటకు మార్గం యేసే. చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజిదంబగు తేజస్సు
మన సీనియర్ పిల్లలు యోనా డ్రామా వేస్తారు. యోనా డ్రామా క్రీస్తు పుట్టుకరోజు ఎందుకు వేస్తున్నారనే దానికి, యోనా అంటే పావురము అని అర్థము. ప్రవచన నెరవేర్పు కోసం మన పాపం నుండి రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా యోనా గురించి తన బోధలో మరి ప్రకటించడం జరుగుతుంది. మత్తయి 12:39-41 వరకు చూస్తే యోనా గురించి, యోనా 3 రాత్రింబవళ్ళు ఎలా ఉన్నాడు, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును అని. మరొక మాట, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని తన గురించి తానే తన జీవ పునరుద్ధారాల గురించి దేవుడు చెప్పడం జరుగుతుంది. మరి దేవుడిని పోలిక చూపిస్తూ యోనా యొక్క డ్రామా ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది. యోనా యోనా, చిత్తం తండ్రి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి ఆ మహాపట్టణమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయ్యో అయ్యో, నేను ఆ మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని చెప్పున వారు నన్ను చంపుదురు. కాబట్టి నేను యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోదును. కాబట్టి నేను యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఓడను ఎక్కుదును. యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఓడ ఎక్కెను. ప్రయాణమునకు కేఫీ ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అయ్యో అయ్యో, ఈ తుఫాను మమ్మల్ని మా సరుకులను నీళ్ళలో ముంచివేయనట్లుంది. మన దేవతలను ప్రార్థిద్దాం రండి. అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. ఎంత ప్రార్థించినా ఈ తుఫాను నిర్మనించట్లేదు. మన ఓడని తేలిక చేయడానికి మన ఓడలను సరుకులను నీళ్ళలో పారవేద్దాం రండి. అలాగే చేద్దాం, త్వరపడండి. మనం చావకుండా మన సరుకులు బయట వేయిద్దాం. తమ సరుకులను సముద్రంలో పారవేసిరి. ఓడ నాయకుడు యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. నాయకుడు ఓడ అడుగు భాగమునకు పోయెను. పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని యెహోవాను ప్రార్థించు.
ఆయన మన ఎడల చావకుండా కనికరించినేమో. ఎవరిని బట్టి మనకి కీడు సంభవించినదో తెలుసుకున్నటకు చీట్లు వేద్దాం రండి. అందరూ కలిసి చీట్లు వేయగా యోనా పేరు మీద వచ్చెను. ఎవరి ఈ ఓనా? అతని మీదికి ఈ చీటీ వచ్చినది. నేనే ఆ యోనాను. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో, నీ ప్రజలెవరు, నీ దేశం ఏమిటి, నీ వ్యాపారం ఏమిటి, ఈ సమాచారం అంతా మాకు తెలియజేయము. నేను హెబ్రియుడను, భూమికి నీ ఆకాశం నాకు సృష్టికర్త అయిన ఆ యెహోవా దేవుని యందు భయభక్తులు గలవాడను. యెహోవా నన్ను నినివే పట్టణంలోకి పోయి వారికి దుర్గతి కలుగు చేయమని చెప్పాను. కానీ ఆ జనులకు నేను భయపడి తర్షీషునకు పోవుటకు ఈ ఓడ ఎక్కాను. నీవు చేసిన పని ఏమి? అయ్యో అయ్యో, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది. ఈ సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయాలో నీవే చెప్పు. నన్ను బట్టి ఈ మహా తుఫాను మీ మీదకి వచ్చినది గనుక నన్ను మీరు వెత్తి సముద్రంలో పడవేయడి. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించును. అయ్యో అయ్యో, అంత పాపం మాకొద్దు. మనం చావకుండా బలంగా తెట్లు వేద్దాం రండి. అందరూ ప్రయత్నించిన తుఫాను బలం చేత సముద్రం పొంగుచు వారి ప్రయత్నం వ్యర్థమాయెను. యెహోవా, నీ చిత్త ప్రకారమే నీవు దీన్ని చేసితివి. నిర్దోషిని చంపితేనన్న పాపము మా మీద మోపుకుందువుగాక. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. యోనాను ఒక మత్స్యము మృంగవలన యెహోవా నియమించిన ప్రకారము యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. నేను ఉపద్రవంలో ఉండి మనవి చేయగా నీవు నా ప్రార్థనను ఆలకించితివి. నేను పాతాళ గర్భంలో ఉండి ప్రార్థించగా నీవు నన్ను కరుణించితివి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బలులు నర్పించుదును. వ్యర్థ దేవతలను ప్రార్థించు వారు తమ కృపాదారమును విసర్జింతురు. కాబట్టి యెహోవా యొద్దనే రక్షణ దొరుకును గాక. ఆమెన్. అంతటి యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనా, చిత్తం తండ్రి. నీవు వెళ్ళి నేను నీకు తెలియజేయబోవు సమాచారమును ఆ పట్టణమునకు ప్రకటింపుము. ఒక దినము ప్రయాణించినంత దూరము సంచరించుచు ఈ విధముగా ప్రకటన చేసెను. నినివే పట్టణస్థులారా, నినివే పట్టణస్థులారా, నినివే పట్టణస్థులారా, నినివే పట్టణస్థులారా, మీ దోషము యెహోవా దృష్టికి బహుఘోరమాయను. కాబట్టి ఇక 40 దినములో యెహోవా దేవుడు మీ పట్టణమును నాశనము చేయను. కాబట్టి ఇప్పటికైనా మీ దోషములను వదిలి యెహోవా తట్టు తిరుగుడి. మనం ఉపవాస దినము చాటించి గోనెపట్టలు కట్టుకొని యెహోవా యందు విశ్వాసముంచి ఆయన కోపము నుండి తప్పించుకొనులాగున మనమందరము ఆయన నామమున నమ్మికతో ప్రార్థించి ఈ ఉపద్రవము నుండి తప్పించుకొందుము.
గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజునకు వినపడినది. తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని మన నాశనము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకునేమో. మనుషులేమీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులు చేయు దుర్మార్గములను విడిచివేయవలను, అందరు గోనె పట్ట కట్టుకొని మనస్పూర్వకంగా దేవుడిని వేలుకోవాలని ప్రకటన చేయుడి. చిత్తం. కాకుండా ఆగినదని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఈ విధంగా ప్రార్థించెను. నేను నా దేశమందుండగా నీవు ఇలా జరిగించుచున్నావని నేను తెలుసుకొని ఉన్నాను. నువ్వు బహు కృపగల దేవుడవై పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని ముందుగానే తర్షీషు పట్టణంకు పారిపోయాను. కానీ ఇక్కడ నేను చచ్చడం మేలు, నన్ను చంపుము. యోనా, నీవు ఈ విధముగా కోపించుట న్యాయమా? యోనా కోపంగా లేచిపోయి పట్టణమునకు తూర్పు దిక్కున బచ్చలి చెట్టు కింద నీడలో కూర్చొని ఆ పట్టణమునకు ఏం జరుగునా చూచెదమని అనుకొనెను. ఒక సొర చెట్టు అతనికి నీడ ఇచ్చినట్లు ఏర్పరచెను. ఆహా, ఈ సొర చెట్టు నాకెంత మంచి నీడను కలుగజేయుచున్నది. నేను దీని కింద ప్రశాంతంగా నిద్రపోవుదును. మరుసటి దినమునకు సొర చెట్టును తొలచుటకు దేవుడు పురుగును పంపగా అది వాడిపోయెను. ఎండకాయిగా యోనా తలకు వేడిమి కలిగెను. అతడు సొమ్మసిల్లి పడెను. యోనా, నేను బ్రతుకుడి కంటే చచ్చుడు మేలు, నన్ను చంపుము. నీవు ఈ సొర చెట్టు విషయంలో కోపించుట న్యాయమా? ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే. నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలో పుట్టి మరొక రాత్రిలో వాడిపోయిన ఈ అల్పమైన సొర చెట్టు విషయంలో ఇంతగా విచారించుచున్నావే. మరి 120,000 కంటే అధికము గల మహాజనమును పశువులను గల నినివే పట్టణస్థుల విషయంలో నేను విచారించవద్దా? నా దేవా, నన్ను క్షమించుము. నీ ప్రేమ జాలి కృప ఎదుట మేమేపాటి వారము. మేము మా పాపములను తెలుసుకొని వాటిని విడిచిన ఎడల నీవే మమ్మల్ని క్షమించి రక్షించు దేవుడవు. నీకే మహిమా ఘనతలు చెల్లించును గాక. ఆమెన్. ప్రేమగల దేవుడు మనల్ని కరుణించి కాపాడుతూ అవివేకులైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు మరి నరరూపధారిగా పశువుల పాకలు మన కోసం ఏతించాడు. దాన్ని గుర్తు చేసుకుంటూ యోనా యొక్క మరి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను మన గ్రహింపులోనికి తెచ్చుకుందాం. தஞ்சாவூரு பொம்மை தலையாட்டும் பொம்மை நான் சுசாமி செஞ்சு வச்ச பொம்மை பூமி கூட பொம்மை கோள்கள் எல்லாம் பொம்மை நம்ம சுசாமி செஞ்சு வச்ச பொம்மை ஓ பொம்மை ஓடி ஓடி வாங்க எல்லாம் ஒன்னா சேருவோம் ஆடி பாடி நாளும் அவன் நாமம் துதிப்போம்
చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడమైనా నెట్టివేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో ఆ సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఏవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఏవనిలోనంట వెన్నెల ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆలయముగా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల యూదా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల రోజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల ఇళ్లలోన పండుగంట కళ్ళలోన గంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె
వాన కురిసెనేడు ఎందుకే కోయిలా చెప్పవే కోయిలా